ఒక ఫుల్ పేజీ స్టోరీలు దావోస్కి సంబంధించి విశాఖలో డిజైన్ కేంద్రం పెట్టమని చెప్పేసి అడిగారు గూగుల్ క్లౌడ్ వాళ్ళని. పెట్రోనాస్కి మూలపేట అనుకూలం అని చెప్పారు. స్టార్ కంటైనర్ టెర్మినల్ నిర్మించమని చెప్పేసి మరొక దిగ్గజ కంపెనీని అడిగారు. ఆఫ్రికా మేనేజింగ్ డైరెక్టర్ దావోస్ సదస్సుల ఏదైతే దిగ్గజ కంపెనీ డీపీ వరల్డ్ని చంద్రబాబు కోరారు. దావోస్ సదస్సులో ఆ సంస్థ సెంట్రల్ ఆసియా ఆఫ్రికా మేనేజింగ్ డైరెక్టర్ రిజ్వాన్ సుమూర్తో ఆయన చర్చలు జరిపారు. అట్లాగే పెప్సికో ఇంటర్నేషనల్ బెవరేజెస్ సీఈఓ యాజన్ విలియమ్స్, పెప్సికో ఫౌండేషన్ చైర్మన్ స్టీఫెన్ కెహోల్తో భేటీ అయ్యారు. ప్రపంచంలో రెండవ పెద్ద బెవరేజెస్ సంస్థ పెప్సికో ఇప్పటికే శ్రీ సిటీలో బ్యాట్లింగ్ కంపెనీ ప్లాంట్ నిర్వహిస్తుంటే విశాఖపట్నాన్ని గ్లోబల్ డెలివరీగా సెంటర్గా చేసుకుని అక్కడ పెప్సికో డిజిటల్ హబ్ని ఏర్పాటు చేయొచ్చని చెప్పేసి వాళ్ళకి సూచించారు. అదే సందర్భంలో మాతో కలిసి రండి అని చెప్పి బిల్ గేట్స్ని అడిగారు. సిఆర్డీఏ పరిధిలో అంతర్జాతీయ విమానాశ్రయం పెట్టమని 3 నుంచి 5,000 ఎకరాలు సమకూరుస్తామంటూ ఎయిర్ ఇండియా ఎండి సీఈఓలతో లోకేష్ చెప్పుకొచ్చారు. అట్లాగే దావోస్ వేదికగా టీమిండియా బాబు ఫడ్నవీస్ వీళ్ళందరూ కలిసి కష్టపడ్డారు. రాష్ట్రంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి, అట్లాగే విశాఖ తిరుపతి డేటా సెంటర్లు, ఏపీలో మెడిసిన్ ఫ్రమ్ ద స్కై సేవలు, ఇవన్నీ కూడా లోకేష్ చర్చలు జరిపారు. ఓవరాల్గా అద్భుతమైనటువంటి సక్సెస్ అయిపోయారు అన్నటువంటిది రాసుకొచ్చినారు అన్నయ్య కలిపేసి. కాకపోతే విషయం ఏంటంటే అందరినీ అడిగారు, ఎవరు పెట్టుబడి పెడతానన్నారు అన్నదే ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. మహారాష్ట్ర 15 లక్షల కోట్ల ఒప్పందాలు 47 దాకా కుదుర్చుకుంది. అదే సందర్భంలో తెలంగాణ దాదాపు 10 దాకా ఒప్పందాలు 1,30,000 కోట్ల రూపాయల దాకా కుదుర్చుకుంది. మనకి ఏం పెట్టుబడులు పెడతానన్నారు? ఇంతమందిని కలిసిన పెట్టుబడులు పెడతామని ఎవరు ఎందుకు చెప్పలేదు అన్నది $1 మిలియన్ ప్రశ్న.